ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం గణాధిపం భూతగణాధిసేవితం కపిత్తచంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం సత్పద్మరాగమణివర్ణశరీరకాంతి శ్రీ సిద్ధి బుద్ధి సమేత పరచర్చిత కుంకుమశ్రీ దక్షిణస్తనే వలయతాతి మనోజ్ఞశుంఠో విఘ్నం మమాపహర సిద్ధివినాయకనం నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. బీజాపూరగదేక్షుకార్మికరుజచక్రాబ్జపాశోత్పల వీహ్యగ్రస్సుభిశానరత్నకలసత్ ప్రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయాసపద్మకరయా సృష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. సభాయే నమః. గణాధిపతి, గణములన్నిటికీ అధిపతి, విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. విఘ్నములన్నీ అంధకారములోకి నెట్టివేయి మనల్ని నిర్విఘ్నముగా ఉంచి సదా నిత్యము కూడా భోగభాగ్యములతో సౌభాగ్యములతో ఆరోగ్యములతో మనల్ని ఎల్లప్పుడూ సిద్ధి కలిగించువాడే సిద్ధి వినాయకుడు. అయితే గణాధిపతి ఆ లక్ష్మీవర సిద్ధి వినాయక స్వామి వారి యొక్క కరుణాకటాక్షముల వల్ల విద్యార్థి విద్యను, ధనార్థి ధనాన్ని, మోక్షార్థి మోక్షమును ఇలా కోరిన వారి కోరికలన్నీ కూడా సిద్ధించును కనుక ఆయన సిద్ధి వినాయకుడు. ఇక సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా సంకటహర చతుర్థి అనేటువంటిది మానవునికి ఉండేటువంటి ఈతి బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు, రోగ బాధలు, గ్రహ బాధలు ఇవన్నీ కూడా సంకటపూర్వకములే. అలాంటి సంకటములన్నీ కూడా ఏవైతే ఉంటాయో మానవులకు భూలోకం యందు భూలోక, భువరలోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాదిలోకముల్లో కూడా ప్రజలు సుభిక్షంగా ఉండి కలియుగంలో భూలోకంలో ప్రజలు మాత్రము నానా రకాలైన కష్టములు పడుతూ తినడానికి తిండి కానీ కట్టుకుందికి బట్ట కానీ లేకుండా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి రోజులలో సంకటములన్నీ కూడా ఏ సంకటములు అయితే ఉన్నాయో రోగ బాధ, గ్రహ బాధ, ఈతి బాధ, సర్వ బాధలన్నీ కూడా సంకటములన్నీ ఉన్నాయో వాటిని హరి రూపమే సంకటహర గణపతి. ఆ తిథే సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి షోడశ రూపముల్లో 12 ద్వాదశ మాసముల యందు 12 గణపతులుగాను ఏర్పడుతూ ఉన్నది. జ్యేష్ఠ మాసమందు గణపతి స్వరూపము హరిద్రా గణపతి. స్వామివారు హరిద్రా గణపతి రూపంలో దర్శనమిస్తారు. మనము ప్రతి శుభ కార్యక్రమం ముందు కూడా మనము 15 కర్మల యందు కూడా గణపతిని ఒక బియ్యంపై తమలపాకును పెట్టి పసుపుని ఒక ముద్దగా చేసి వాటిని ప్రాణప్రతిష్ఠ చేసి దూర్వాంకరములతో పూజ చేసి ప్రాణప్రతిష్ఠాది షోడశోపచార పూజలన్నీ చేస్తాం. ఆ మొట్టమొదటి గణపతే హరిద్రా గణపతి. గణాధిపం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అనేటువంటి శ్లోకములతో స్వామివారిని పూజిస్తూ షోడశోపచార పూజల హరిద్రా గణపతి చేస్తాం. అలా హరిద్రా గణపతి యొక్క రూపములతో కలిపి ఏకరూపంతో కూడినటువంటిదే ఈ హరిద్రా గణపతి. హరిద్రా గణపతిలో జ్యేష్ఠమాసమందు పూజ చేసినట్లయితే ఎటువంటి అంటువ్యాధులు కానీ, ఎటువంటి ప్రబలమైన వ్యాధులు కానీ, ఎటువంటి తీవ్రమైన వ్యాధులు కానీ లేకుండా సదారోగ్యంతో ఉండడం అనేటువంటిది మొట్టమొదట హరిద్రా గణపతి యొక్క లక్షణం. ఈ 16 గణపతుల్లో హరిద్రా గణపతిని ఆరాధన చేయడం వల్ల ఫలితం వస్తుంది. అయితే ఈ జ్యేష్ఠమాసమందు వచ్చే సంకటహర చతుర్థి నాడు వచ్చే గణపతి హరిద్రా గణపతి. ఆ హరిద్రా గణపతి ఆరాధన ప్రత్యేకముగా ప్రాతకాలమందే లేచి స్నానాది వందనాది కృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని
ఆ స్వామివారికి యథాశక్తిగా కూడాను పసుపు రంగు అయినటువంటి పుష్పములు గన్నేరు, బిల్వ గన్నేరు, అలాగే చామంతి, పసుపు రంగుతో కూడినటువంటి పుష్పములతో స్వామివారిని అర్చన చేయాలి. అలాగే స్వామివారికి చిత్రాన్నం, స్వామివారికి పసుపు రంగు కనుక చిత్రాన్నం, అలాగే బెల్లం పాయసం, అలాగే బెల్లం, ఈ మూడు కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ఈ జ్యేష్ఠమాసమందు హరిద్రా గణపతి ఆరాధన చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే నిత్యము కూడా ఆయురారోగ్యములతో ఉండడము, ఆయుష్ని పెంచడము, వర్చస్సును పెంచడము, రోగభయం లేకుండా ఉండడము. ఇది మొట్టమొదట ఈ జ్యేష్ఠమాసంలో గణపతిని ఆరాధన చేయడం ద్వారా, సంకటహర చతుర్థి నాడు గణపతిని ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క ఫలితాన్ని పొందుతాం. ఇది హరిద్రా గణపతి యొక్క విశేషమైనటువంటి ఫలితము. అలాగే స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసములు, చెరుకు రసము, బెల్లం నీరు, మోదుగలు, డ్రై ఫ్రూట్సు, వివిధ రకమైన ఫలములతో కూడా, పళ్ళ రసములతో కూడా ఈ యొక్క అభిషేకాన్ని పూర్తి చేసుకొని స్వామివారి యొక్క అర్చన ఆరాధనలతో, పూలమాలలతో, నూతన వస్త్రములతో అలంకారం చేసుకొని ఆయురారోగ్య భోగభాగ్యములతో అందరూ తొలతోగలరు. స్వామివారి అభిషేక ద్రవ్యము, అర్చనా ద్రవ్యములు తెలియచేశాము. అలాగే పూజా ఫలితము రోగబాధ నివారణార్థము. ఇది రోగబాధ నివారణకు హరిద్రా గణపతిని అర్చన చేయాలి జ్యేష్ఠమాసమందు. ఈ హరిద్రా గణపతిని అర్చన చేయడం వల్ల కూడా ఈ రోగబాధ, ఇటువంటి రోగబాధలు అంటే తీవ్రమైనటువంటివి, నిత్యము కూడా ఎల్లప్పుడూ కూడా రోగబాధలతో కూడి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే నిత్యము కూడా వైద్య అవసరంతో కూడినటువంటి వాళ్ళు, నిత్యము కూడాను ఈ యొక్క మందులని సేవించుతూ ఉండేడు, అంటే నిత్య రోగం అంటే షుగరు, బీపీ లాంటివి, ఇలాంటి వీళ్ళందరినీ కూడాను తగ్గించి స్వామివారి యొక్క స్వామివారి కృప ద్వారా ఆరోగ్యాన్ని చేకూర్చును హరిద్రా గణపతి అర్చన ద్వారా. హరిద్రా గణపతికి పసుపు రంగు పువ్వులంటే అత్యంత ప్రీతం. జ్యేష్ఠమాసములో ఈ పసుపు రంగు పూల ద్వారా, అలాగే గరిక, దుస్వప్ననాశిని, దూర్వాంకురములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇవి పూజ చేయాలి. పసుపు రంగు పుష్పములు, పసుపు రంగు నైవేద్యం అంటే చిత్రాన్నం అంటే పులిహోర, లడ్డు, బెల్లం పాయసం, ఈ మూడు ఇవి వీటి యొక్క రేపటి సంకటహర చతుర్థి యొక్క హరిద్రా గణపతి యొక్క విశేషం. అలాగే హోమం యందు అష్టద్రవ్యములతో లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి. అయితే కొంతమంది శ్రీ విద్యోపాసకులు పసుపు కొమ్ములతో కూడా రేపు హరిద్రా గణపతికి హోమం చేస్తారు. కానీ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి సువాసనను మాత్రము పసుపు కొమ్ములతో హోమం చేయడానికి నిషేధం. కాబట్టి శ్రీ విద్యా ఉపాసకులు, తంత్రోపాసకులు, ఉచ్చిష్ట గణపతి ఉపాసకులు మాత్రమే పసుపు కొమ్ములతో హోమం చేస్తారు. అయితే రేపు అటుకులు, బెల్లము, వరిపిండితో చేసినటువంటి మోదుగలు, అలాగే గరిక, దానిమ్మ గింజలు, చెరుకు ముక్కలు, నవధాన్యములు, ఈ ప్రకారముగా ఈ అష్టద్రవ్యములను, సత్తుపిండి, ఇవన్నీ కూడా అష్టద్రవ్యములు కూడా ఏర్పాటు చేసుకుని వెలగపండు, దానిమ్మ, చెరుకు ముక్కలు, అటుకులు, అలాగే సత్తుపిండి, వరిపిండితో చేసినటువంటి మోదుగలు, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడాను అష్టద్రవ్యములతో కూడి స్వామివారికి హోమం, వరిపేలాలతో కూడి ఈ స్వామివారికి హోమం చేసుకోవాలి. ఈ అష్టద్రవ్యముల ద్వారా హోమం చేయడం ద్వారా అష్ట కష్ట నివారణ జరిగి అష్టైశ్వర్యంతో కూడి ఉంటారని శాస్త్రవచనం. ఈ హోమద్రవ్య ఫలితం ద్వారా వరిపిండితో చేసేటువంటిది ఈతి బాధలు పోతాయి, చెరుకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, దానిమ్మ ప్రగతిని, శ్రేయస్సుని ఇస్తుంది, అలాగే బెల్లం, ఈ బెల్లం అనేటువంటిది తన యశస్సుని పెంచుతుంది. ఇలా ఒక్కొక్క ద్రవ్యము కూడాను, గరికలు శత్రునాశనార్థము కూడా గరికను హోమం చేస్తారు. ఇలా ఒక్కొక్కటి కూడా హోమం చేయడం ద్వారా ఈ గణపతి ఆరాధన ద్రవ్యము, హోమము విశేష ఫలితాన్ని ఇస్తుంది. కావున భక్తులారా, రేపు జ్యేష్ఠమాసమందు వచ్చే సంకటహర చతుర్థి నాడు హరిద్రా గణపతిని అర్చించి ఆయురారోగ్య భోగభాగ్యములు పొంది ఆ విఘ్నేశ్వరుడికి సదా ఎల్లప్పుడూ కూడాను ఆ విఘ్నేశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలు పొంది సర్వత్రా శాంతి, సౌఖ్య, యోగ్య, భాగ్య, భోగభాగ్య, ఆరోగ్యములు పొందుతారని సదా కోరుకుంటున్నాను.